టీజీ5 న్యూస్ నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మల్కాజ్గిరిలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం. స్టేషన్ గన్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియా సమావేశం. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతాయని ఆరోపిస్తూ సొసైటీ ప్రతినిధులు తీవ్ర ఆందోళన. పేద ప్రజలకు అండగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఫెర్టిలిటీ 9 సెంటర్లో ఘనంగా ఐబీఎఫ్ దినోత్సవం. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో 28 నుంచి 30 వరకు గురు పూర్ణిమ మహోత్సవాలు. ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, నైవేద్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పాత పూజా సామాగ్రిని సక్రమంగా నిర్వహించడంపై మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3 గుడుల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మీకోసం ఎంఎంసీ మా సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలోని పాత పూజా ఫోటోలు, దేవతా విగ్రహాలను చెత్తలో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కేంద్రం వద్ద అందజేయాలని అధికారులు సూచించారు. డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ పూజా సామాగ్రిని సేకరించి గౌరవప్రదంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వాలంటీర్లుగా సేవలందించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన విశ్వాసాన్ని గౌరవిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, వేస్ట్ చెత్తని మనం వేరే రకంగా డిఫరెంట్గా చెత్త వస్తుంది, మనకి వాటిని హ్యాండిల్ చేస్తున్నాము. కానీ ఒక ప్రత్యేకంగా మనకు ఒక డౌట్ ఉంటుంది, దైవికమైనటువంటి డివైన్ వేస్ట్ ఏదైతే దేవుడి పటాలు, విగ్రహాలు మన రోజులో ఇంకా వాడనివి, మనం దగ్గర విగ్రహాలు కొంచెం పగిలినవి కానీ, అద్దాలు ఫ్రేమ్స్ అద్దాలు పోయినవి కానీ, పాతవైనవి కానీ మనకి ఏం చేయాలో మనకి తెలియదు. సో వాటిని ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో, ఇంకా పూజలో పెట్టుకోలేము, వాటిని వాడలేము. కొందరు తీసుకొచ్చి చెరువు పక్కన కానీ, గుళ్ళలో కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో వీటిని మనం నిత్యం పూజలో వాడుకొని ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలో అర్థం కాదు, ఏ రకంగా వేయాలి, దివ్యమైన వస్తువులు వాటి చెత్తలో పడలే కలపలేదు. కాబట్టి వాటి గురించి ఒక నూతనమైన కార్యక్రమం వినూత్నంగా తీసుకోవడం జరిగింది.
వాటికి ఒక దేవాలయాలు ఉన్న కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అటువంటివి ఏవైతే ఉన్నాయో విరిగిపోయిన విగ్రహాలు కానీ పాత్రలు కానీ పూజలో పెట్టండి, ఫోటో ఫ్రేమ్లు పుస్తకాలు వాడని పూజలు లేని అవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. వాటిని అదేవిధంగా కమ్యూనిటీ సహాయంతో, గుడి యాజమాన్యం సహాయంతో కమ్యూనిటీ ప్రజలు ఇక్కడున్న స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ సహాయం తీసుకొని ఏవైతే వస్తున్నాయో సేకరించినవి ప్రాపర్గా వాటికి ఒక శాస్త్రోక్తంగా ఉద్వాసన వాటికి చెప్పి తర్వాత వాటిని డిస్మాంటిల్ చేసి దాన్ని ప్రాపర్గా రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రతి 4వ శనివారం, ఇవాళ 4వ శనివారం జూలై నెల, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 4వ శనివారం కార్యక్రమం గుళ్ళో చేపట్టడం జరుగుతుంది. నేను ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీ దగ్గర ఇటువంటి డివైన్ వస్తువులు ఏమైనా ఆర్టికల్స్ ఉంటే, విగ్రహాలు కానీ పటాలు కానీ పుస్తకాలు కానీ వాడనివి, పూజలు లేనివి దయచేసి ఇక్కడికి తీసుకురాగలరు, ఇక్కడ ఊళ్ళో సమర్పించగలరు. అదేవిధంగా మీ వంతు సహకారం వాలంటీర్స్ స్వచ్ఛంద కార్యక్రమాల రూపంలో మాకు ఇక్కడ టైం కొంచెం వెచ్చించి వీటిని డిస్మాంటిల్ చేయడంలో సహాయపడాలని కోరుతున్నాము. వీటిని మనకి మన ఇంట్లో చాలామందికి దేవుడి పటాలు, విగ్రహాలు అన్నీ ఉంటాయి. చాలా ఇష్టంగా తెచ్చుకుంటాం, మంచిగా పూజ చేస్తాం. తర్వాత ఏం చేయాలో అనేది మనకు ఎవరికి తెలియదు కరెక్ట్ పద్ధతి. సో మన భక్తితోటే టెంపుల్ బయట పెట్టేయడము, లేకపోతే నదుల్లో పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటాం. అది ఎన్వైర్న్మెంట్కి కూడా మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. సో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి, ఏం చేయొచ్చు అని అలా థాట్తో వచ్చింది ప్రాజెక్ట్ ఉద్వాసన. ప్రాజెక్ట్ ఉద్వాసన అంటే ఏంటంటే, ఇప్పుడు మన మల్కాజ్గిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి 4th సాటర్డే మీ మున్సిపాలిటీలో కొన్ని టెంపుల్స్లో ఇలాంటి కలెక్షన్ అవుతుంది. ఏం చేయాలి మనం ఏం చేయాలంటే, ఒక QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే మీకు ప్రతి 4th సాటర్డే ఏ టెంపుల్ ఉందో తెలుస్తుంది. అన్నీ జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటాం. 8:30 to 11 మధ్యలోనే మనం ఆ టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ పేరు, మీ నంబర్, మీరు ఏం తెచ్చారు, ఎన్ని ఫ్రేమ్స్ తెచ్చారు, వెయిట్ ఏం తెచ్చారు తీసుకుని మిమ్మల్ని టెంపుల్లో తీసుకెళ్ళి అంతా మన ఫ్రేమ్స్ అన్నీ అక్కడ పెడతాం. పెట్టాక ఏమవుతుంది, సో ఉద్వాసన పూజ అనేది ఒక పూజ అవుతుంది. ఉద్వాసన పూజ అంటే ఇంకా లాస్ట్ పూజ. దాని తర్వాత ఆ పటంలో కానివ్వండి, ఆ ఐడిల్లో కానివ్వండి ప్రాణాలు లేరు అని మనం నమ్ముతాం. పూజ అయిపోయాక అది ఓన్లీ ఒక మెటీరియల్ పీస్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్లీ వాలంటీర్ లెడ్ ప్రోగ్రామ్. సో టెంపుల్ వాళ్ళు టైం ఇస్తున్నారు, ప్లేస్ ఇస్తున్నారు, అలానే వాళ్ళకి సిటిజన్ వాలంటీర్స్ చాలా అవసరం. సో సిటిజన్ వాలంటీర్స్ లాగా మీరు పార్టిసిపేట్ అయ్యి ఆ టైంకి టెంపుల్కి వస్తే పూజ అయిపోయాక ఫ్రేమ్స్ని కూర్చుని చక్కగా ఒక గ్లవ్స్, స్క్రూ డ్రైవర్, మాస్క్, కటింగ్ ప్లయర్ తీసుకుని ఒక 1 hour ఇవ్వండి చాలు. వచ్చి అంతా ఫ్రేమ్ని డిస్మాంటిల్ చేస్తాం. సో వుడ్ పార్ట్ అనేది వుడ్కి వెళ్ళిపోతుంది, గ్లాస్కి వెళ్తుంది, పేపర్, మెటల్. సో అప్పుడు ఏంటంటే, మన దగ్గర ఉన్న డివైన్ ఐటమ్స్ మళ్ళీ చెత్తలో వెళ్ళకుండా, నాలాల దగ్గర వెళ్ళకుండా, లేక్స్లో వెళ్ళకుండా అవి మళ్ళీ వేరే మెటీరియల్గా మారి మళ్ళీ వస్తుంది. సో ఇంకోటి చెప్తాను, ఇలాంటి సొల్యూషన్ ఉంది అని ఇక్కడ ఇచ్చేసామా మళ్ళీ వెళ్ళి కొనేసామా అలా అయితే అవ్వదు. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్న సామాన్ ఇక్కడ వచ్చి ఎవరో వాళ్ళ సొంత టైం, వాళ్ళ ఎఫర్ట్ పెట్టి మనకు అంతా రీసైకిల్ చేస్తున్నారు. సో అందుకే మనం ఇవాళ ఇచ్చేసి కొంచెం తగ్గించుకుందాం, ఏదైతే తీసుకుంటున్నామో ఉన్న కొన్ని ఫ్రేమ్స్ అండ్ ఐడల్స్ని పూజించుకుందాం. అండ్ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే మేబీ ఒక ఇయర్ తర్వాత మనకి ఇన్కమింగ్ రావడం తగ్గితే మనం సక్సెస్ అయినట్టు. సో ఒక మంచి స్టెప్తో ముందుకు వచ్చారు మన మున్సిపాలిటీ వాళ్ళు. సో దాన్ని మనం సపోర్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, కడియం శ్రీహరి వారం రోజుల నుండి సొల్లు పురాణం అబద్ధాలు చెబుతున్నారు. 2 నాలుకల ధోరణిలా మాట్లాడుతూ అతను ఏ పార్టీనో ఎవరికీ అర్థం కావడం లేదు. హైదరాబాద్ అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ అంటాడు, స్టేషన్ ఘన్పూర్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటాడు. అన్ని తెలిసి అబద్ధాలు చెప్తాడు, గ్లోబల్ ప్రచారాలు చేస్తాడు. అతని మాటలు నమ్మొద్దని ప్రజలకి వివరించారు. ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా వీడియోగ్రాఫర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి
నమస్కారం తెలియజేసుకుంటూ నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారం రోజుల నుండి కడియంసి అని సొల్లు పురాణం చదువుతూ ఉన్నాడు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, 2 నాలుకల ధోరణి, అదేవిధంగా హైదరాబాద్లోనేమో అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్, గన్పూర్కి వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్, అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్, గన్పూర్కి వస్తే కాంగ్రెస్. కారు కూతలు కూస్తున్నాడు. అన్ని తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయనకు వయసు మీద పడ్డది, ఏం మాట్లాడుతుండో కూడా తెలియట్లేదు. బాలకాల లెక్క చిన్నపిల్లలు చిలిపి చేష్టలు, కారు కూతల లెక్క కనబడతా ఉన్నది. ఆయన గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా టీడీపీలో పనిచేశాడు. ఆయనకు అనుభవం ఉందని చెప్పి కాళేశ్వరం విషయంలో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేడిగడ్డ దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా పరిధిలోని శ్రీ భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ స్థలంలో కోర్టు స్టేటస్ కో అమలులో ఉన్నప్పటికీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ సొసైటీ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి సొసైటీ స్థలాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు సీత ఆంజనేయులు మాట్లాడుతూ కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 158లో ఉన్న 2.10 గుంటల సొసైటీ స్థలంపై 2001 నుంచి వివిధ కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగానే గత 2 రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు జేసీబీలతో సొసైటీ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి పునాదులు తవ్విస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ అవినాష్, నగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు విషయం మీకు అందరికి పేపర్లు ఇచ్చింది. విషయం ఏంటంటే ఈ భావన ఋషి సొసైటీ 1984లో ఏర్పడి ఎదురున్న స్థలం 1997లో ఇక్కడ గౌట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి స్థలం. దానికి 2009లో జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు లేఅవుట్లో కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. లేఅవుట్లో కూడా మా ఆధీనంలో ఉంది. కానీ అక్కడ సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక వాళ్ళు ఈ స్థలంలో కొంత మాకు సంబంధించి ఉంది, మాకు ఇవ్వాలి ఇది అని ప్రభుత్వంతో వాళ్ళు కొట్లాడము, కోర్టు కేసులు ఇవ్వడము. ఇది 2001 నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఉంది. ప్రస్తుతం మా సొసైటీకి కోర్టులో స్టేటస్ ఆర్డర్ అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు సుచరిత అనే మేడం ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్థలాన్ని ఆమె ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము వెళ్ళి అన్ని విధాలా ఆమెను చేసినాం. అప్పుడు కొద్దిగా 2 మధ్యవర్తులు వచ్చారు. వాళ్ళు సార్ దీన్ని ఇట్లా కాదు, మీరు కొంత డబ్బు చెల్లిస్తే తప్ప ఇది కాదు అని చెప్తే ఇది సొసైటీ, మేము దీంట్లోకి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వడం కుదరదు, అది ఏదున్నా కోర్టు కచేరీలనే చూడడం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆమె వెంటనే దాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి మాకు నోటీస్ ఇచ్చి మా మీద ఎఫ్ఐఆర్లు కూడా పైకి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో గత ప్రభుత్వంలో చట్టబద్ధంగా నిరుపేదలకు అందజేసిన ఇంటి స్థలాలు వారు అందులో నివసించడానికి నిర్మించుకున్న నివాస గృహాలను ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి వాటిని నిరంకుశంగా కూలగొట్టడం దౌర్జన్యమని గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలు నివసించడానికి వారికి అర్హులని భావించి నిరుపేదలకు ఇంటి స్థలాలను కేటాయించి వాటికి సర్టిఫికెట్లు కేటాయించామని ఇప్పుడు ఈ దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం అన్యాయంగా వారి ఇండ్లపై బుల్డోజర్ తీసుకుపోయి వాటిని కూలగొట్టి నిరుపేదలకు ఉండడానికి నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం పేదవాళ్లకు గవర్నమెంట్ పట్టా సర్టిఫికేట్స్ ఇస్తే అందులో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి టెంపరీ స్ట్రక్చర్స్ రేకులతో షెడ్లు వేసుకొని అందులో నివాసం ఉంటుంది. ఎంతమంది వాళ్ళని ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని మరి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో సంజయ్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆ కారణంగా వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్టిన ఇల్లు జాగల మరి ఇంకా వాళ్ళ ప్లేసెస్ వాళ్ళకే ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మన తహసీల్దార్ గారికి మన సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం. నేను ఈ ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని నారాయణఖేడ్ ప్రజలు మంచిగా పరిపాలిస్తారనే ఉద్దేశంతో నారాయణఖేడ్కు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి మీ బుద్ధి అయితే మారతలేదు. మీరు డబ్బులే సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించుకోవడము, మరి ఏదైతే పేదవాళ్ళని మరి నేను అనుకుంటా మీరు రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకున్నట్టున్నారు. అక్కడ ఆయన హిట్లరే ఆడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతుండో, మరి ధనికులు అగ్రవర్ణాల వాళ్ళకి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇండ్లన్నీ అట్లనే వస్తుండు. అదే మాదిరిగా ఇక్కడ మీరు కూడా మీ బెల్లాపూర్ గ్రామం మీ నాయన దీన్ని దత్తత తీసుకున్నా అన్నాడు. కానీ ఆ బెల్లాపూర్ గ్రామంకి మీ నాయన ఏం చేయలేదు, నువ్వేం చేయలేవు. కానీ ఇప్పుడైతే ఆడ ఇండ్లు కూలగొట్టడం అనే కార్యక్రమం నువ్వు కొత్తగా చేపట్టినావు. మరి ఏదైతే ఇండ్లు కూలగొట్టిండ్రో అది అకారణంగా నువ్వు ఏ రీజన్ లేకుండా కక్ష సాధింపులతోని పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ భూమి కాపాడాలనే ఉద్దేశం ఉంటే అదే గ్రామం లోపల ప్రభుత్వ భూమిలో ఎలాంటి పట్టా సర్టిఫికేట్ లేకుండా నీ బంధువులతో సహా అగ్రవర్ణాల వాళ్ళు ఎన్ని ఇల్లు కట్టుకున్నారో అవన్నిటిని కూడా మరి వీళ్ళపైన ఎలాంటి అవకాశం లేకుండా చర్య తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏ సర్టిఫికేట్ లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, షట్టర్లు వేసినారు. మరి వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడే నువ్వు నిజమైన పరిపాలన చేస్తున్నట్టు. నీకు ఏమున్నది, ఏమి చేత కాదు. ఇప్పటివరకు నువ్వు ఏం చేసింది ఏం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి కేవలం ఈ ప్రపోజల్ పెట్టినా, ఆ ప్రపోజల్ పెట్టినా, ఇది మంజూరైంది, అది మంజూరైంది అని చెప్పుకుంటూ నారాయణఖేడ్ ప్రజలకు అష్ట కష్టాలకు గురి చేసినావు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తాగడానికి నీళ్ళు ఇవ్వలేవు, సాగుకు నీళ్ళు ఇవ్వలేదు. ఏదైతే బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టినామో అది కూడా ఆపేసినావు. మిషన్ భాగీరథ వాళ్ళ ద్వారా నీళ్ళు ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఈరోజు ప్రజలకు అందకుండా చేసినావు. ఇంకా రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు గుంతలమయమైపోయినాయి. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కనీసం ఒక కొత్తగా మార్కెట్ యార్డ్ చేయలేదు, ఒక గోదాం కట్టలేదు, ఒక కొత్త ఒక పని కూడా నారాయణఖేడ్లో కొత్త పనులు చేయకుండా కేవలం ఈ పేదవాళ్ళ మీద పడి పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టడం ఇది సరికాదని చెప్పేసి ఒకవేళ నువ్వు అది చేసింది అక్కడ పక్కా స్ట్రక్చర్స్ కూడా కట్టిండ్రు. మరి ఒకవేళ నువ్వు అది చేసింది కరెక్ట్ కాదు, కానీ కరెక్ట్ చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, వీళ్ళు సర్టిఫికేట్స్ చూపెట్టంగా వీళ్ళకి కూలగొట్టేసారు. వీళ్ళు డబ్బులు లేక చిన్న రేకుల షెడ్ వేసుకుంది. మరి సర్టిఫికేట్ లేకుండా ఇల్లు కట్టుకున్న మీ బంధువులు రెడ్డిలు ఉన్నారు. మరి అట్లనే గ్రామంలో ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు. అది కూడా వీళ్ళ పక్కన ఉంటే కేవలం వీళ్ళని గరీబ్ గాలను టార్గెట్ చేసి కూలగొట్టారు. కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ గరీబ్ గాల మీద కాకుండా గరీబ్ గాలను నష్టం చేసే
దాని మీద కాకుండా పేదోళ్ళని నష్టం చేసే దాని మీద కాకుండా నారాయణఖేడ్ అభివృద్ధి మీద సమయం కేటాయించాలని చెప్పేసి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ని కానీ వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతుంది కానీ కనీసం కరెంటు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఏది కూడా నారాయణఖేడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా 50 ఏళ్ళ వెనుకబాటు ఏదైతే ఉన్నానో దాన్ని 10 ఏళ్ళలో మేము తరిమి కొడితే తిరిగి 50 ఏళ్ళు వెనుకబాటు దిశకు తీసుకుపోతున్నాం. ఖబర్దార్ నువ్వు గరీబ్ వాళ్ళకు జోరికి వస్తే మేము కూడా అన్ని రకాలుగా చూసుకొని ఇక తయారున్నాం. మీరు గరీబ్ వాళ్ళ కొరకని అన్యాయం చేయకూడదని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి ఇస్తున్నాం. 42 మంది బాధితులు 42 మంది ఇల్లు కూడా కొట్టేసిండ్రు. ఇంకా అక్కడ వీళ్ళైతే ఇల్లీగల్ కాదు, ఇల్లీగల్గా కబ్జా చేసిన వాళ్ళు సుమారుగా 200 మంది ఉన్నారు. వాళ్ళందరిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్. కొత్తపేటలోని ఫెర్టిలిటీ 9 సెంటర్లో ప్రపంచ IVF దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫెర్టిలిటీ 9లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వైద్యం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సెంటర్లో 40,000కు పైగా మాతృత్వాన్ని ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు ఎంత వయసుంటే అంత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మాతృత్వాన్ని పొందడానికి ఫెర్టిలైట్ 9 ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపారు. సంతానం కావాలనుకునే వారు ఈ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ఇవాళ వరల్డ్ IVF డే ఉన్నది అండ్ ఆల్రెడీ ఇంకా వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే కూడా సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్లీ అందరూ ల్యాబ్లోనే ఉంటాం. మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి స్పెండ్ అవర్ వర్క్ ఇన్ ద ల్యాబ్ ఓన్లీ క్రియేటింగ్ బేబీస్. ఎంబ్రియోస్ చూసినాక ఇక్కడ బేబీస్ తోటి వస్తారు కదా కపుల్స్, ఇట్స్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చిన్న ఎంబ్రియో ఇంత మంచిగా బేబీ అయిందని ఇట్స్ వెరీ హ్యాపీ. తీసుకునే వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్స్కి కొంచెం భయపడుతూ ఉంటారు. మాకు ఇంజెక్షన్స్ చాలా ఉంటాయి ఈ ప్రాసెస్ మొత్తంలో, సో అవి ఎలా పెయిన్ఫుల్ ఉంటాయి కదా అనేది. మనం 49 నుంచి నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ కూడా డ్రగ్ డెలివరీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశాము. సో పేషెంట్స్కి ఏమాత్రం పెయిన్ లేకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం లైక్ భయం అనేది లేకుండా ఉంటుంది. సో ఇంతకుముందు IVF అంటే చాలా అపోహలు ఉండేవి. లైక్ IVF ట్రీట్మెంట్ అంటే ఒక పెద్ద స్టిగ్మా లాగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు చాలామందికి అది అవేర్నెస్ అనేది తెలిసింది, వస్తున్నారు. కానీ వాళ్ళ మెయిన్ డౌట్ వచ్చేసి ఇంజెక్షన్స్ మాకు చాలా పెయిన్ఫుల్ ఉంటాయి అనేసి. సో మన 49 సంస్థ నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ డెలివరీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో పేషెంట్స్కి ఎలాంటి పెయిన్ లేకుండా మనం సేఫ్గా ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు. మేము 49 సంస్థ అన్ని బ్రాంచెస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఘనంగా. ఇప్పుడు 49 తరఫున ఎన్నో ఫర్టిలిటీ క్లినిక్స్ ఇప్పుడు మీరు ప్రతి స్ట్రీట్లో సిటీలో ఎన్నో మీరు చూస్తూనే ఉన్నారు. సో 49 ప్రత్యేకంగా మీకు ఎక్స్ట్రాగా ఏం ఆఫర్ చేస్తుంది? సో 49లో మీరు ల్యాబ్ పరంగా చూసారంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏవేవి టెక్నాలజీస్ ఉన్నాయో AI డ్రివెన్ ప్రతిదీ మన దగ్గర లోపల ఉన్నాయండి. లైక్ RI విట్నెసింగ్ సిస్టమ్, జిల్ట్రిక్స్ అలారం అని చెప్పేసి, అంటే వేరే వాళ్ళ కణాలు లేదా గుడ్లతో పాటు మావేమైనా మిక్సప్ అయిపోతాయని చాలామందికి డౌట్లు ఉంటాయి. అవి ఆ డౌట్ ఉండకూడదు అని చెప్పి టెక్నాలజీ పరంగా కూడా ఆబ్జెక్టివ్గా ఈ ఎర్రర్ జరగకూడదు అని చెప్పేసి ఈ టెక్నాలజీ మనం ఇన్కార్పొరేట్ చేసుకొని ఉన్నాం. ఇదే కాకుండా యాజ్ డాక్టర్స్ ల్యాబ్ని మనం పక్కన పెడితే డాక్టర్స్గా మేము ఎక్స్ట్రాగా ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నాం. ఎన్నో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. దాంట్లో కొన్ని మోస్ట్ రెప్యూటెడ్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ఇట్ ఇస్ ఎష్రే అని యూరప్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి ఈ సంవత్సరం 49 తరఫున 4 పేపర్లు యాక్సెప్ట్ అయ్యాయి అండ్ ఒకటి ఓరల్ ప్రెజెంటేషన్ మా డైరెక్టర్ డాక్టర్ జ్యోతి గారు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం డేటా మేము ప్రజెంట్ చేశామంటే ఎన్నో 5,000కు పైగా IUI సైకిల్స్లో వాటి సక్సెస్ రేట్ ఏ పారామీటర్స్ మీద డిపెండెంట్ ఉంటుంది దాని గురించి చెప్పాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏవేవి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉందో, ఏవేవి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అవి మనకు ఇండియాలో హైదరాబాద్లో పాపులేషన్కి దగ్గరగా వీళ్ళకు కూడా అదే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నదే 49 హోప్. సో ఈ IVF డేని ఆ అడ్వాన్స్మెంట్స్ని ఎంతోమంది డాక్టర్స్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ అండి, వరల్డ్ IVF డేని ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా అంటారు, వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు. మేము ముందుంటాం కానీ మా వెనుకల మ్యాక్సిమం వర్క్, మీ ఎగ్ కణం కలిపేది కానీ మీ ఎంబ్రియో ఎలా పెరుగుతుందో చూసుకునేది ఇవన్నీ ఎంబ్రియాలజిస్ట్ చేస్తాం. మా బ్యాక్ బోన్ వాళ్ళే. సో ఇవన్నీ ఎంబ్రియాలజిస్ట్ డేగా కూడా గుర్తిస్తాం. సో ఇలాంటి డాక్టర్స్ని, ఎంబ్రియాలజిస్ట్ని, సైన్స్లో జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్ని ప్రతి ఒక్క దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆనర్ చేసుకోవడానికి ఈ డేని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి భాగంగా మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పర్సన్స్ అండ్ ఫ్రెండ్స్.
దక్షిణ షిరిడిగా పేరుగాంచిన దిల్సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు గురు పూర్ణిమ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ లింగయ్య తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహోత్సవాల్లో భాగంగా భక్తులతో శ్రీ సాయి నామ సంకీర్తనలు, శ్రీ సాయి లక్షనామార్చన, 108 వెండి కలశాలతో పవిత్ర నదీ జలాలు, పంచామృతాలతో సాయిబాబాకు అష్టోత్తర శత కళాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. గురు పూర్ణిమ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి సాయిబాబా ఆశీస్సులు పొందడంతో పాటు ఆలయంలో నిర్వహించే అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్యామ్ కుమార్, మాజీ చైర్మన్లు గుండె మల్లయ్య, వనం యాదయ్యతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. షిరిడీలో ఎలా జరుగుతుందో దిల్సుఖ్ సాయిబాబా సంస్థానం అట్లా తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా జరుగుతుంది. ఈ మనం ఒక 30 నుంచి 35 మందికి భోజనం తయారు చేసినాము. మామూలు వచ్చిపోయే భక్తులకు ప్రసాదం తయారు చేసినాము. పోలీసు వారితో పర్మిషన్తో మనం ఒక లైన్ తీసుకొని చేస్తున్నాము. వృద్ధులకు ఒక లైన్ తీసుకొని చేస్తున్నాము. వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్లకు ఒక లైన్ తీసుకుంటున్నాము. ఈ అందరికి డోనర్స్కి అదే లైన్లో తీసుకొని వచ్చి ఈ గుడి ఇప్పటివరకు కట్టి ఒక 28 సంవత్సరాలు అయింది సుమారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి దీనికి కొద్దిగా రిపేర్లు ఉన్నాయి. కొత్త ఆలోచన ఏంటంటే ఈ గుడిని మొత్తము అటు నడిపించుకుంటూ కొత్తగా కట్టాలనే ఒక ఆలోచన కూడా ఉంది మొత్తము. లేదంటే ఉన్నదాన్ని మొత్తం రిపేర్ చేయడం ఉంటే మంచి కూడా 2 ఆలోచనలు ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఈ డిసిషన్ తీసుకొని మళ్ళీ చరిత్రలో ఒక సీడీగా నిలబడిపోవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు పోతున్నాం. షిరిడీలో కూడా మేము 150 రూములు కట్టాము. చాలా మంచి హోటల్ ఉంది. అక్కడ భక్తులు వస్తూనే పోతున్నారు. అది కూడా ముందు నీట్గా తయారు చేసి మేము అందరికీ వాట్సాప్లో పెట్టి చేస్తున్నాం. అది కూడా మంచిగా నడుస్తుంది. రేపు జరగబోయే కార్యక్రమాలకు ఈ 211 చేసే లక్షలు చేసే యజ్ఞం అనేది ప్రపంచ శాంతి కోసం చేశారు. ఎవరి కోసం కాదు. ఇది అందరూ మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, భక్తులు మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరి కోసం ఆ కార్యక్రమం చేసి జయప్రదం చేసేట్లు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసుకుంటూ పోతుంది. అందుకని చైర్మన్ గారు మేము చాలా పెద్ద బరువు పెట్టాము. ఇది వారికి ఇచ్చిన పదవిని ఈ 2 ఏళ్ళు వినియోగించి దీన్ని మంచిగా కట్టి మాకు వారి తోడు నీళ్ళతో నేను ఎప్పుడు వారి కమిటీకి అండగా ఉంటానని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని కమిటీని కోరుకుంటూ ఈ కమిటీ నాకు హృదయపూర్వకంగా పిలిచి గౌరవించి నాకు సహకారం అందించినందుకు హృదయపూర్వక నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మల్కాజ్గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మల్కాజ్గిరిలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం. స్టేషన్ గన్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మీడియా సమావేశం. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతాయని ఆరోపిస్తూ సొసైటీ ప్రతినిధులు తీవ్ర ఆందోళన. పేద ప్రజలకు అండగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఫెర్టిలిటీ 9 సెంటర్లో ఘనంగా ఐబీఎఫ్ దినోత్సవం. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో 28 నుంచి 30 వరకు గురు పూర్ణిమ మహోత్సవాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.